మనం వచ్చేసి నాలుగో గ్రంథంలో ఉన్నాము, రెండవ అధ్యాయము. దీనిలో వచ్చేసి దక్షుడు శివుని శపించడం అనేది అధ్యాయం పేరు ఇది. దీంట్లో మనం ఇప్పటి వరకు వచ్చే 16 శ్లోకాల వరకు నేర్చుకున్నాం మనం. ఎవరికైనా ఏమైనా పాయింట్స్ గుర్తున్నాయా మనం ఏం చెప్పుకున్నాము అనేది? 1 నుంచి 3 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాం పోయిన అట్లీస్ట్? ఓకే. ఒకటి. మాతాజీ విదురుడు క్వశ్చన్ చేస్తాడు మాతాజీ, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగింది అనేసి విదుర క్వశ్చన్ చేస్తాడు మాతాజీ. కరెక్ట్. విదురుడు ఏంటంటే ఆ ఎందుకు మనకి ఆ ముందు చూసుకున్నాం, ప్రసూతి దక్షకి పెళ్ళవుతుంది, వాళ్ళకి 16 మంది ఆడపిల్లలు, 13 మందిని ధర్ముడికి ఇస్తాడు. మిగతా ఇద్దరు వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత సతీని వచ్చి శివుడికి ఇస్తాడు. వాళ్ళిద్దరికి ఏంటంటే సంతానం కలగలేదు, అది కాక ఆమె యుక్త వయసులో ఉండగానే దేహాన్ని త్యజించింది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఎందుకంటే ముగ్గురు చూసుకున్నామంటే, శివుడు చూసుకుంటే ఎంత గొప్పవాడో చెప్పాడు, ఆయన ఎంత గొప్పతనం ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి సతీ చూసుకుంటే ఆమె పరమ సాధ్వి, పతివ్రతకే మారిపేరు. ఆమెని చూసుకుంటే ఆమె వైపు తప్పు ఉండదు. దక్షుడు మామూలు వాడేం కాదు. సో ఈ విధంగా ముగ్గురికి ఎందుకు అట్లా, వాళ్ళకి ఏం తగాదాలు వచ్చాయి, ఎందుకు ఆమె శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది అని అడుగుతాడనమాట. సో దానికి మైత్రేయ ముని ఆన్సర్ చెప్తూ ఉంటాడు. సో 10 శ్లోకాల వరకు కూడా ఏం చూసాము? దక్షుడు రావడము మహాయజ్ఞానికి, అక్కడ అందరూ ఉండడము, అక్కడ బ్రహ్మ శివుడు లేవకుండా మిగతా అందరూ కూడా నుంచుంటారు. ఆయన యొక్క కాంతి ఎలా ఉందంటే సూర్యుడు ఎంత తేజవంతంగా ఉంది, దానికి ఆటోమేటిక్గా ఇదైపోయి అందరూ లేచి నుంచుంటారు. బ్రహ్మ నుంచో లేదు అంటే తండ్రి కాబట్టి పర్వాలేదు, కానీ శివుడు ఏంటంటే అల్లుడు కదా, మా కూతుర్నిచ్చున్నాం కాబట్టి ఆ మాత్రం మర్యాద చేయలేదు అని. అదిగాక ఎప్పటి నుంచో ఆయన మీద అసహనం ఉంది. ఆ అసహనం అంతా కూడా మనం నిన్న శనివారం రోజు శ్లోకాలు చూసామన్నమాట. ఎంత ఆయన లోపల పెట్టుకొని ఉన్నాడు అనేది శివుడి మీద. సో ఆ విధంగా ఏంటంటే ఆయన ఇంకా బర్స్ట్ అయిపోతాడు అనమాట. బర్స్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏం చెప్తాడు, అందరూ ఒక వేద పురుషుడు, ఒక వేదాలు చదువుకునే ఒక మంచివాడు ఎలా ఉండాలి అన్నిటి వేద లక్షణాలు ఉన్నవాడు. ఆ నేను చెప్తున్నాను, నాకు అట్లా ఒకరి మీద కోపము లేదు, అసూయ లేదు, నాకు అజ్ఞానము లేదు, అయినా సరే నేను చెప్తున్నాను సావధానంగా వినండి అని చెప్పి చెప్పి మరీ చెప్తాడనమాట. సో 10th శ్లోకాస్ వరకు 4 నుంచి 10 వరకు ఇది జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మనకి 11 నుంచి 16 శ్లోకాల వరకు కూడా అతను దూషించడం చూస్తామన్నమాట. సో ఏ విధంగా దూషించాడు, ఎవరికైనా ఏమైనా కొన్ని గుర్తున్నాయా? మళ్ళీ మనకు దాన్ని మనం ఒకళ్ళ వైష్ణవుల్ని ఎవరైనా దూషిస్తూ ఉంటే మనం వినొచ్చా? వినకూడదు అన్నారు మాతాజీ, అక్కడి నుంచి వినకూడదు, వెళ్ళిపోవాలి. వినకూడదు. మన చెవులు మూసుకోవాలి లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాకపోతే ఇక్కడ ఆచార్యులు ఏంటంటే ఇప్పుడు ఇలా కూడా మనం వినడానికంటే ఇలా రాసున్న దాన్ని కూడా వినడాన్ని ఏంటి అంటే ఇంకొక రకంగా మనకి వాటిని పాజిటివ్గా దాన్ని పొగడ్తలాగా కూడా, అంటే ఇప్పుడు మనకి నానార్థాలు, పర్యాయ పదాలు, అలాగా ద్వంద్వార్థాలు ఉంటాయి కదా పదాలకి. సో ఈ విధంగా ఏంటంటే ఈ పదాన్ని మనం ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు, నిజమే కదా, ఇది గొప్పతనం కదా అనేసి ఆ విధంగా దాన్ని మార్చి మనకి చెప్తూ ఉన్నారు. ప్రపాదులు వారు కానీ ఆచార్యులు కానీ వాళ్ళందరూ కూడాను చెప్తూ ఉన్నారనమాట. సో దానిలో భాగంగానే 10వ శ్లోకాలో ఏంటి, నీకు సిగ్గు లేదు అన్నాడు. అవును, ఆయనకి సిగ్గు లేదు. ఎలా సిగ్గు లేదు? ఎలాగా అంటే మిగతా ఎవరైతే ఆ మన ఏమంటే భౌతికవాదులందరినీ కూడాను ఆయన భూత ప్రేత పిశాచాలన్నిటినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆశ్రయం ఇస్తాడు కాబట్టి ఆయనకి సిగ్గు లేదు అని అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆయనకి ఇంకా ఏంటంటే ఇతని వలన ఈ దేవతలందరికీ కూడా పేరు ప్రతిష్టలు తగ్గిపోయాయి అంటే అక్కడ ఏం చెప్పారంటే ఎట్లా అయితే ఇప్పుడు దేవుడికి ఆయన శివుడికి చాలా పేరు ప్రతిష్టలు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్న వాళ్ళ పక్కన కొంచెం ఉన్న వాళ్ళైనా సరే ఆటోమేటిక్ తగ్గిపోతారు కదా. సో అందువలన అవును నిజంగానే మిగతా వాళ్ళ పేరు ప్రతిష్టలు అన్నీ తగ్గిపోయాయి, ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అతను ఎప్పుడు కూడా ఒక ఆ, నటించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఆ అసలు నా కూతురికి ఇవ్వదగిలిన వాడు కాదు, ఒక సాధు అనుకున్నాను, సాధు లక్షణాలు లేవు, ఎప్పుడు కూడా బూడిద రాసుకొని ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు, మంచిగా బట్టలు వేసుకోడు అని చెప్తే ప్రతిదానికి కూడా ఈ విధంగా మనము ఎన్నో రకాలుగా చూసామన్నమాట నిన్న మన శనివారం రోజు. సో ఇవన్నీ చూసిన తర్వాత 16కి ఆయన ఏంటంటే ఇంకా కోపంతో మనం ఏం చెప్పుకున్నాము, ఆ కోపంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా ఏం చేస్తున్నా కూడా తెలియకుండా అసలు ఏ లక్షణాలు లేని ఇతనికి నా తండ్రి
తండ్రి అని కూడా అన్నాడు అనమాట. పారమేష్టి అంటాడు అనమాట. పరమేష్టి అంటే అందరికీ గురువైనాడు, ఆయన చెప్పాడని నేను ఇవ్వాల్సి వచ్చింది నా కూతుర్ని అని చెప్పి చెప్తాడంటే, ఒక గురువు మీద ఒక ఏంటంటే ఆ కోపంలో చూడండి ఏం మాట్లాడుతున్నారు. తండ్రిని తండ్రిలాగా గుర్తించలేదు. పోనీ అట్లీస్ట్ గురువుగా తీసుకుంటే గురువు మాట వినాలి, గురువుది మంచి చెప్పాడు అని అనుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ శ్లోకా చెప్పుకున్నట్టు ఎప్పుడైతే మన సెకండ్ చాప్టర్ లో వస్తుందో, క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో మనకి బుద్ధి అనేది మందగిస్తుంది, ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా పిచ్చిగా చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు మనం దక్షుడి దగ్గర చూసాం. మరి ఇప్పుడు ఈ దక్షుడు చెప్పేశాడు కదా, తర్వాత ఏం జరిగింది అనేది మనం 17 శ్లోకా నుంచి చూద్దాం అనమాట. మైత్రేయ ఉవాచ వినింద్యైవం స గిరిశం అప్రతీపమవస్థితం దక్షోధాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే. చదవండి మాతాజీని. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. మైత్రేయువాచ మైత్రేయువాచ వినిందైవం స గిరిసమ ప్రతీపమవస్థితం దక్షోధాప ఉపస్పృశ్య క్రుద్ధః శప్తుం ప్రచక్రమే. మాతాజీ శప్తుం గిరీశం ప్రచక్రమే. దగ్గర, గిరీశం దగ్గర మీరు గ్యాప్ ఇవ్వండి మాతాజీ. వినిద్యైవం స గిరీశం. వినిద్దైవం వినిద్దైవం స గిరిసం అప్రతీపమవస్థితం దక్షోతాప ఉపస్పృశ్య క్రుద్ధం శప్తుం ప్రచక్రమే. శీలప్రపాతకి జై. మైత్రేయుడు ఇంకను ఇట్లు పలుకసాగెను. తనకు విరోధి అయినట్లుగా కూర్చొని ఉన్న శివునిగాంచిన దక్షుడు అంతటి జలమును స్పృశించి ఇట్లు శపించెను. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయి ఇక అక్కడి నుంచి ఉండదలుచుకోలేదు అనమాట. వెంటనే ఆ శివుణ్ణి చూస్తూనే, ఇంకా మనకి చూడండి, మనకు నచ్చని వాళ్ళని చూసాం అనుకోండి ఇంకా ఉక్రోషం పెరిగిపోతూ ఉంటుంది. తక్కువ ఉన్నా కూడాను వాళ్ళని చూసే కొద్దీ ఇప్పుడు మన పిల్లలు చూడండి, ఒక్కొక్కసారి ఆ ఏమన్నా మనకి నచ్చని పనులు చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళని చూస్తూ వాళ్ళు ఇంకా తర్వాత ఆ పని మానేసినప్పటికీ కూడా వాళ్ళని చూస్తూ ఉంటే మనకు ఉక్రోషం పెరిగిపోతూ ఉంటుంది. అలా భర్త దగ్గర ఎక్కువ జరిగిపోతుంది, పిల్లల దగ్గర మనకి ఎక్కువగా అలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి మనకి. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఆ శివుని చూసి ఇంకా ఇంకా ఉక్రోషం వస్తూ ఉందన్నమాట ఆయనకి. వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నాడు, శపించాలి అని చెప్పేసి జలాన్ని, ఎందుకంటే ఆ రోజుల్లో కంపల్సరీ వాళ్ళు జలంతో శపిస్తే అది జరుగుతుంది అనమాట. వాళ్ళ దేవాలకి ఆ పవర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకొని ఆయన శపించడానికి జలాన్ని సృష్టించి జపిస్తున్నాడు. ఏం శపించాడు అనేది మనం ఇందులో చూద్దాం. అయం తు దేవయజన ఇంద్రోపేంద్రాదిభిర్భవః సహ భాగం న లభతాం దైవైర్ దేవైర్దేవగణాధమః. హరే కృష్ణ మాతాజీ. చదవండి చేసి. అయం తు దేవయజన ఇంద్రోపేంద్రాదిభిర్భవః సహ భాగం న లభతాం దైవైర్దేవగణాధమః. దేవతలు యజ్ఞ భాగమును పొందుటకు అర్హులైనను దేవాధముడగు ఈ శివుడు యజ్ఞ భాగమును పొందకుండుగాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నాడు ఆయన, దేవతలందరికీ కూడా మనం చెప్పుకున్నాము, యజ్ఞం జరుగుతుంది, భగవంతుడు వస్తాడు యజ్ఞ పురుషుడి రూపంలో, ఆయన ఇస్తాడు ప్రసాదం, దాన్ని వీళ్ళందరూ పంచుకుంటారు అనమాట. అలాంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ యజ్ఞ భాగానికి ఏవైతే ఉందో అందరి దేవతలతో పాటు నువ్వు దేవాధముడికి, దేవతలందరిలో కూడా అధముడివి నువ్వు అందరికన్నా. సో నీకు ఇందులో వాటా లేదు అని చెప్పి, ఇక నీకు ఎక్కడా కూడా శివుడు వచ్చి వాటా తీసుకోవడం అనేది లేదు యజ్ఞ భాగంలో అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ప్రపాదులు వారు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యాక్చువల్గా ఈ దేవతలందరూ కూడా ఈ ఏదో ఒక ఏమంటారు ఒక భాగము ప్రతిఫలం కావాలి అనేసి ఈ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ భౌతికమైన కోరికలతో ఉన్నట్ట, లేకపోతే ఆధ్యాత్మిక కోరికలతో ఉన్నట్ట వీళ్ళు? హరే కృష్ణ. వీళ్ళు భౌతికంగా ఉన్నట్టు ఆధ్యాత్మికంగా ఉన్నట్టు? లోక భౌతికంగానే కళ్యాణం ఉన్నట్టు ఆశిస్తున్నారు కదా. లోక కళ్యాణం కోసం లోక లోక కళ్యాణానికి చేస్తే
వాళ్ళకి మళ్ళీ ప్రసాదం భాగం కావాలి అని ఎందుకు మాతాజీ మరి అలాంటప్పుడు? ఒక కళ్యాణాన్ని చేస్తున్నారు, సో అది ఆధ్యాత్మికం అనుకుందాము. బట్ ఏదైనా మనం ఆశించి చేస్తే ఏమనుకుంటాం దాన్ని ఎప్పుడు కూడాను? ఇప్పుడు మన తప్పకుండా తిరుమల అనుకుంటాం. భౌతికంగా అనిపిస్తుంది మాతాజీ. ఏంటో మాతాజీ? భౌతికంగా మాతాజీ, అది ఎస్ వాళ్ళ మాతాజీ, కోసం కరెక్ట్. అడ్వాంటేజ్ కోసం అంతే. ఎస్, వాళ్ళు కూడా ఆ ప్రసాదం కావాలా అది కావాలి అనేసి ఉన్నారు కాబట్టి యజ్ఞభాగం కావాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ పోస్టులో సరిగ్గా ఉండాలి అనేసి వాళ్ళకి అలాంటి కోరికలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అందుకనే వాళ్ళందరూ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కొంచెం లౌకికమైన అంటే పూర్తిగా అని చెప్పము మనలాగా, బట్ కొంత వాళ్ళకి కూడా లౌకికంగా ఉన్నారనమాట, వాళ్ళు భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రతిసారి కూడా వాళ్ళందరితో పాటు వచ్చి కూర్చొని దాన్ని తీసుకొని వెళ్ళడం శివుడికి యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఇబ్బందికరమైన పని అన్నమాట. కానీ ఇప్పుడు ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడు దీనివల్ల ఈ శాపం మంచిదైందా చెడైందా భగవంతుడికి, శివుడికి? దీనివల్ల ఏమైంది? మంచి అయింది మాతాజీ. మంచిది అయ్యింది, ఎస్ కరెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనకి చాలా సార్లు చెప్తూ ఉంటాం, మన గురువులు ఎవరైనా మనల్ని శపించినా ఒక్కొక్కసారి మనల్ని తిట్టినా అవి ఆశీర్వాదాల కింద అని చెప్తారు. అది ఏదైనా మీకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందా ఇలాగా? శాపం ఇచ్చినా కూడా అది వరం కింద అవుతుంది అని. శాపం కూడా వరం అవుతుంది, అట్లా ఏమైనా మనం వినున్నామా? చాలా వినున్నాం అవును. మాతాజీ. గోకులంలో చెట్లలాగా అది మన వాళ్ళకి శాపం ఇచ్చినా కూడా పేరు గుర్తు రావట్లేదు. ఓకే, ఇంకా జయ విజయులు కూడా అదే అనుకుంటున్నాను. ఓకే, జై విజయులు. ఓకే, ఫేమస్ దామోదర్ లీల గుర్తు రావట్లేదు. నారదులు ఏమి శపిస్తారు వాళ్ళకి? అర్జునులు కుబేరుడి యొక్క కుమారులకు ఏం కూడా శపించారు? శాపం ఇస్తే వరమే అవుతుంది కదా అది. ఉమ్, ఎవరైనా మనకి ఒక గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మనకి ఒకళ్ళు తిట్టినా దాన్ని మనము వరం కిందే తీసుకోవాలి, అలా మారుతూ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ మనం నారదుల వారిది చూసాము. మనం చూస్తే అయ్యో పాపం దీనికే వీళ్ళకి శాపం వచ్చిందా అని అనుకుంటాం మనం. ఊరికే బట్టలు ఇప్పుకొని ఉన్నారు, ఆయన పట్టించుకోలేదు, దానికి అంతలా ఆయన ముని అసలు అతను ఎలా శాపం ఇచ్చాడు, మరీ దారుణమమ్మా అనుకుంటూ ఉంటాం మనం. ఆ కోపం రాకూడదు వీళ్ళకి, అట్లాంటిది ఎట్లాగా అని. కానీ దానివల్ల ఏమైంది? శివుడు లాంటి వాళ్ళే దర్శనం చేసుకుందామని వెళ్తే కృష్ణుడి దగ్గరికి అవ్వలేదు, కానీ వీళ్ళు చెట్టు రూపంలో ఉండి కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి చక్కగా ఆయన లీలలు చూసుకుంటూ పెరిగారు అనమాట. సో అదృష్టమైందా? అది ఏమైంది? అది వరమే అయింది, శాపం కింద కాస్త వరం కింద మారింది అనమాట. అలా ఎంతో మంది మనం ఎన్నో లీలలు. పరీక్షిత్ మహారాజ్ పరీక్షిత్ మహారాజ్ది కరెక్ట్, పరీక్షిత్ మహారాజ్కి శాపము అనుకున్నాము, కానీ ఏమైంది? చక్కగా సుఖదేవ గోస్వామితో కూర్చొని వారం రోజులు ఆయన చక్కగా భాగవతం విన్నాడు. సో ఇలా మనకి ఎన్నో ఉన్నాయి మాతాజీ, ఎన్నో రకాలుగా మనకి ఉన్నాయన్నమాట. సో మనం ఏం చెయ్యాలి అది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమన్నా చేసింది ఇలా అన్నారు అలా అన్నారు, అది కూడా ఒక బ్లెస్సింగ్ అనుకోండి అని మనము ఉండాలన్నమాట. సో ఇక్కడ అదే ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆ యజ్ఞ భాగం తీసుకోవడానికి రావక్కర్లేదు ఇప్పుడు. ప్రతిసారి ప్రతి యజ్ఞానికి వచ్చి ఆడ కూర్చోవలసిన పని లేదు. సో వీళ్ళందరితో పాటు కూర్చొని నడిచి వాళ్ళతో ఉండి వాళ్ళతో కలిసి భుజించటము ఇవన్నీ కూడా ఏమీ చెయ్యక్కర్లేదు ఇప్పుడు భగవంతుడి శివుడికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు శివుడు పరమలౌకికులైన ఇతర దేవతలతో కలిసి భుజించుట గాని కూర్చుంటుట గాని అవసరం లేదు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇది ఇంకోటి ఏంటంటే మన గౌరకిషోర్ దాస్ బాబాజీ స్టోరీ కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ప్రపాదులు వారు. ఏంటి అంటే ఆయన ఎప్పుడు చాంటింగ్ చేసుకుందామని కూర్చున్నా సరే ఎవరో ఒకరు డివోటీస్ భక్తులు రావడము. మనం అంటాం కదా భక్తుల అసోసియేషన్ మంచిదే కదా అని, లేకపోతే భక్తులే కాదు మామూలు వాళ్ళు కూడా అనమాట. వాళ్ళు రావడము, మాకు ఆశీర్వాదం ఇవ్వండి అంటము, ఏదో క్వశ్చన్లు అడగడము. సో ఆయన్ని చాంటింగ్ అనేదే చేసుకొని ఇచ్చేవారు కాదనమాట. సో అందుకని ఆయనకి ఇంకా చిరాకు వచ్చేసి ఏం చేశారు అంటే ఎక్కడైతే ఈ లాబరేటరీ సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి కదా, మనకి దుర్గంధం వస్తూ ఉంటుంది, ఆ ప్లేస్ లో కూర్చొని వెళ్ళి చాంటింగ్ చేసుకునేవారు. అక్కడికి ఎవరు రారు, డిస్టర్బ్ చెయ్యరు కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటే అలాంటి ప్లేసుల్లో కూడా ఆయన వెళ్ళి కూర్చొని చేశారనమాట. మళ్ళీ అతను ఏమన్నా సింపుల్ తక్కువ అతను అనుకుంటే అతను వచ్చేసి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క భక్తి సరస్వతి గోస్వామి మహారాజ్ యొక్క గురువు గారు అనమాట ఆయన. సో అందుకని ఏంటంటే మనకి
భక్తి యోగంలో కనుక మనకి ఏవైనా కూడా అవాంతరాలు వచ్చాయనుకోండి, అలాంటి అవాంతరాలని మనము తొలగించుకోవాలన్నమాట. వాటి కోసం ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనమే తప్పుకొని పోవాల్సి వస్తూ ఉంటుంది. ఎలా అయితే గౌరకిషోర్ దాస్ బాబాజీకి అయిందో, అదే విధంగా ఇక్కడ శివుడికి ఆనందమే. యాక్చువల్గా ఆ శాపం రావడం వలన ఏమవుతుంది అంటే, ఆయన వీళ్ళందరితో కూర్చోక్కర్లేదు, వెళ్ళి చక్కగా ఆయన చాంటింగ్, ఆయన భక్తి చేసుకుంటూ ఉండొచ్చు. మనం చెప్పుకున్నాం కూడా, మన సన్యాసం మాతాజీ కూడా అడిగారు మనల్ని, ఆ భగవంతుడు ఎందుకు ఎప్పుడు ఆ, కోరికలు తొందరగా నెరవేరుస్తాడు అంటే, ఆయన ధ్యానం చేసుకోవాలి కాబట్టి విసిగిస్తూ ఉన్నారని వచ్చేసి ఆలోచించకుండానే వాళ్ళకి తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు అనేసి. సో అంత ఇదిగా ఉండే అతనికి ఇప్పుడు ఈ యజ్ఞ భాగం కోసం కూర్చొని చేయాల్సిన పని లేదు కాబట్టి, సో అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, భక్తి యోగ నిర్వహణలో తనకు అవాంతరమును కలిగించేటి లౌకికులను దూరంగా నుంచుటికి శివుడు తనదైన పద్ధతిలో వర్తించాడు. సో ఈ శాపం రావాలి అని, అందుకని ఆయన నుంచోలేదు అని కూడా ఇక్కడ మనకు ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఇన్నర్ మీనింగ్ వేరు, బట్ అవుట్ సైడ్ చూసుకుంటే ఇది రావడం కూడా తనకి మంచిదే అయింది. సో ఇక్కడ మనకు ఒకటి శాపం కూడా వరం కింద మారుతుంది అనేసి, మనం భక్తి యోగంలో మనకి ఏదైనా ఆటంకాలు కలుగుతున్నాయి అంటే ఒక్కొక్కసారి మనం అందరినీ వదిలేసి వెళ్ళిపోవడంలో కూడా తప్పు లేదు అనేది విషయాలు తెలుసుకున్నాం అనమాట. సో చాలా మంది చెప్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్తూ ఉంటారు ఇస్కాన్ వాళ్ళు, అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప? తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఉంది కదా, వాళ్ళని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ శ్లోకాలు చదివిన తర్వాత మీకు? ఇస్కాన్లో ఉంచడం కూడా మంచిదే కదా మాతాజీ, వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకెళ్తారు కదా. అలా కాదు మాతాజీ, మనం చాలాసార్లు మీరందరూ కూడా అడిగారు కూడా ప్రశ్నలు. ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మచర్యంతో ఉండేసి వాళ్ళు పూర్తిగా ఆ ఇస్కాన్ లోనే ఉండిపోతారు, తల్లిదండ్రుల్ని వదిలేసి, అది ఎలా కరెక్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. తల్లిదండ్రులను వదిలేసి అంటే వాళ్ళు భక్తి పరంగా ఎదగాలంటే చూస్తే కరెక్టే మాతాజీ అలా వదిలి వెళ్ళడం, కానీ ఎస్, భౌతికంగా చూస్తారు కాబట్టి కొంతమంది అది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్తారు. అది కూడా మాతాజీ యాక్చువల్గా భౌతికంగా కూడా మనం తప్పు పట్టడానికి లేదు. మనకి చాలా ఎస్ సార్లు మాతాజీ. ఏం చెప్పారు, ఎప్పుడైతే నన్ను నువ్వు చూసుకుంటావో నీకు నేను చూసుకుంటాను. అనన్యా చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. నువ్వుగా నన్ను అల్లవేళ నన్నే గురించి ఆలోచిస్తూ నా గురించే ఉంటే నీకేమున్నాయో నేను కాపాడుతాను, నీకు లేని వాటిని నేను తీసుకొచ్చి పెడతాను. అంటే అప్పుడు తల్లిదండ్రులు చూసుకోవడానికి ఏదో ఒకటి అరేంజ్ చేయడా భగవంతుడు? చూస్తారు మాతాజీ. చూస్తాడు. సో దాన్ని బట్టి ఏంటంటే అది తప్పు కాదు. మనము భక్తి యోగానికి ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం లౌకికమైన ఫ్రెండ్స్ని కొంతమందిని వదిలేసి ఫంక్షన్లు పార్టీలు తగ్గించుకున్నందువలన నష్టమేమీ లేదు అనేది లెసన్ మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది అదనమాట. ఓకే. నిషిధ్యమాన సదస్య ముఖ్యైర్ దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్వినుష్కృమ్య వివృద్ధమన్యుర్ జగామ కౌరవ్య నిజం నికేతనం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నిషిధ్యమానస్స సదస్య ముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్వినిష్క్రమ్య వివృద్ధమన్యుర్ జగామ కౌరవ్య నిజం నికేతనం. హరే కృష్ణ. మైత్రేయుడు పలికెను, విదురా, యజ్ఞసభ యందలి సదస్సులు అభ్యర్థించినను వినక దక్షుడు తీవ్ర క్రోధముతో శివుని శపించి పిదప సభను వీడి గృహమునకు పోయెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేం చేశాడు? శపించడమే కాకుండా ఆ కోపంతో యజ్ఞ సభని వీధి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అక్కడ అందరూ కూడాను అతన్ని, నీ కోపం తగదు, ఈ కోపం వద్దు, తగ్గించుకో అని చెప్పేసి ఎంత చెప్పి, అప్పటికి బ్రహ్మ, మిగతా దేవతలు, ఆ బ్రాహ్మణులు, సాధువులు అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఆ కోపంతో ఆ సభని వీడి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఎవరికి నష్టం అంటారు ఇప్పుడు అలా వదిలి వెళ్ళిపోతే? దక్షుడికే నష్టం. దక్షుడికే నష్టం, అంతే కదా. ఎందుకంటే ఆ యజ్ఞ సభలో మరి ప్రతిఫలం తీసుకోవాలి, ఆయన కోసమే అందరూ వచ్చున్నారు. అలాంటిది ఇప్పుడు మనం ఏమంటారు,
మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అనుకోండి, మనం అలా వెళ్ళేసి అలా అని చేసి నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది అది? అసహ్యంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ దక్షుడు చేసింది అస్సలు బాగాలేదన్నమాట అనేసి ఇక్కడ మనకి ఇంకా ప్రపాదుల వారు చాలా ఎక్కువగా చెప్తున్నారు. క్రోధము అనేది ఎంత హానికరమైంది అనేది చెప్తూ ఉన్నారనమాట. అక్కడ యజ్ఞస్థలాన్ని వీడి వెళ్ళిపోయాడు. ఇంకా అందరూ చెప్తూ ఉన్నారు, వద్దు నాయనా నీకు కోపం వద్దు, వెళ్ళొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయినా సరే ఆ మంగళకరమైన ప్రదేశాన్ని వదిలేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడే అంటే మిగతా వాళ్ళందరికన్నా కూడా ఏంటి అంటే నేనే గొప్ప అందుకొని మిగతా వాళ్ళది వినాల్సిన పని లేదు అనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ అహంకారం, గర్వం అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేను లేకపోతే ఇది ఎలా జరిగింది, ఇంకెక్కడ ఏమి జరగదు అనే విధంగా కూడా అతను బిహేవ్ చేశాడు అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారు, ఆ క్రోధం వదిలేయమని చెప్పారు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ సత్సంగంగా ఉండి చేసుకుంటున్నాం కదా, దాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు అని చెప్పినా కూడా ఎవ్వరి మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు అనేసి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఎందుకంటే మనకి మెయిన్ గా మనకి 16వ చాప్టర్లో భగవద్గీతలో 21వ శ్లోకం వస్తుంది. మనకి నరకానికి ద్వారాలు 3 ఏంటి అవి ఎవరికైనా గుర్తున్నాయా? కామ క్రోధ లోభాలు. కరెక్ట్ మాతాజీ. సో 3 ఏంటంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధ తదా లోభః తదాస్మాతే త్రయం త్రజేత్. ఈ 3 అన్నమాట, కామం, క్రోధం, లోభం. కామం అంటే మనకి కోరికలు, అవి నెరవేర్చుకోవాలని ఎంతో గ్రీడీగా అయిపోతే లోభంతో ఉంటాము. అయినప్పటికీ కూడా అది నెరవేరకపోతే నెక్స్ట్ వచ్చేది మనకి కోపం అన్నమాట. సో ఈ మూడిటి వలన ఈ 3 ఏంటి అంటే రజోగుణం యొక్క లక్షణాలు. ఈ కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ ఇవి కూడా రజోగుణం ఉంటుంది. అందుకని ఇక్కడ ఇప్పుడు ఏం రాస్తున్నారంటే ఎంతటి గొప్పవాడైన దక్షుడు ఎంతో గొప్పవాడు, మనకు తెలుసు ప్రజాపతి అందరికీ అధ్యక్షుడు అతని. అయినప్పటికీ కూడా ఈ రజోగుణంలో ఉండి ఈ కామం క్రోధం వల్ల ఏమవుతుంది అంటే ఏం పని చేస్తున్నాడో కూడా తెలియకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక పని తలపెట్టాము, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆ పని జరగకుండా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాము అంటే అది మూర్ఖమా కాదా? అది ఓకే, మనం ఒక పెద్ద యజ్ఞం తలపెట్టాము. ఇప్పుడు యజ్ఞాన్ని సరిగ్గా ఉండి పూర్తి చేయాలి కదా. ఓకే, నీకు కోపం వచ్చింది, మాట్లాడేవు, అయిపోయింది. అట్లీస్ట్ వదిలిపోకుండా ఉండాలి కదా, అక్కడి నుంచి వెళ్ళకూడదు. అప్పుడు నువ్వు ఉండాలి, మిగతా యజ్ఞం కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు, వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకని అతనికి ఏంటంటే ఈ రజోగుణ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ అదే మళ్ళీ ఈ 3 లక్షణాలు మరి మన శివుల్లో చూస్తున్నామా? ఆ 3 కూడా నో మాతాజీ శివుడి చూడట్లేదు. దగ్గర లేవు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంతలా శాపం పెట్టినా, ఇంతలా ఏమన్నా అన్నా తిరిగి ఒక్క మాట అనలేదు. అతను నోరు జారలేదు, లేచి వెళ్ళిపోలేదు, శాంతంగా కూర్చొని ఉన్నాడు. సో అంటే ఏంటి, ఆ మూడింటిని ఏంటంటే శివుడు జయించగలిగాడు, కానీ ఇక్కడ మాత్రం దక్షుడు జయించలేకపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు దక్షుడు చేసింది ఏంటిది, వైష్ణవ అపరాధం అన్నమాట. అక్కడ మిగతా వాళ్ళందరూ వైష్ణవులు, శివుడు వైష్ణవుడే. వీళ్ళందరినీ వదిలేసి ఆయన వెళ్ళిపోవడం, వాళ్ళు చెప్పినా వినకుండా ఉండడం అనేది వైష్ణవ అపరాధం. ఒక్క నిమిషం మాతాజీ ఎవరు వచ్చారు చూసేస్తాను. అది మనకేంటంటే ఈ మనం భక్తిలో ఎంత ముందుకి వెళ్ళి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఈ వైష్ణవ అపరాధం అనేది మనకి చాలా ఇదనమాట. దానికి ఎగ్జాంపుల్ కూడా మనకి ఎన్ఓఐలో కూడా వస్తుంది, నెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దాంట్లో కూడా. ఎలాగా ఒక మదపటి ఏనుగుతో పోలుస్తూ ఉంటారనమాట. మనం ఎంత అంటే ఆ మదపటి ఏనుగును వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది, అది వెళ్ళి మొత్తం ఆ చేనంతా కూడాను ఒక చేలో వదిలేసామంటే ఏదో చేలో మొత్తాన్ని ఒక్కసారిగా పడేసి వస్తుంది అనమాట. మనం ఎంత పచ్చడి చేయాలంటే మనం అంత ఇదిగా భక్తి మనం పెంపొందించుకొని ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కనుక ఆ వైష్ణవ అపరాధం వచ్చింది అంటే ఆటోమేటిక్గా మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎంత పెద్ద అయిన దక్షుడు లాంటి వాడికి కూడా తప్పలేదు. సో దానివల్ల మనం ముందు ముందు చూస్తాము, దానికి అతనికి ఆల్రెడీ అతను చనిపోవడం, మళ్ళీ మేక రావడము, ఇవన్నీ కూడా
ముందు ముందు చూస్తాం అనమాట. సో అందుకని ఏంటంటే ఈ వైష్ణవ అపరాధం అనేది మనము చాలా హేయమైన కార్యక్రమం, దీనికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో మనకి ఆల్రెడీ మొన్న మా గౌరాంగ దర్శన్ ప్రభు దాంట్లో కూడా చాలా విన్నాము. వైష్ణవ అపరాధం అంటే ఏంటి అంటే మనం వైష్ణవుల్ని వాళ్ళని నిందించేలాగా మాట్లాడటం కానీ, వాళ్ళని ఎవరైనా తిడుతూ ఉంటే మనం వినడం కూడా ఒక రకమైన వైష్ణవ అపరాధమే అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో అలా అని పోనీ మనం ఒక ఏమంటారు, ఒక మంచిగా వాళ్ళని సరిదిద్దగలిగే పొజిషన్లో ఉండి వాళ్ళని మనం ఏమీ అనకుండా వదిలేసాం అనుకోండి, అప్పుడు అది వైష్ణవ అపరాధం కింద వచ్చిద్దేమో అని మనం ఏమీ చెప్పకుండా ఉంటే అది కరెక్టా? అంటే వాళ్ళని సరి చేయకుండా ఉన్నాం అనుకోండి, బయట వాళ్ళు చెప్పకుండా ఉండొచ్చు కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చెప్పాలి. చెప్పకపోతే చెప్పండి మాతాజీ ఎవరు? అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా మాతాజీ, ఆ పొజిషన్ లో చెప్పలేదు. యా మాతాజీ, ఆ పొజిషన్ లో ఉండి మనము మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది, మనం సరి చేయకపోతే వాళ్ళు ఇంకా ఇంకా తప్పులు చేశారనుకోండి, దానికి ఇంకా మనమే బాధ్యతలు అవుతాం అన్నమాట. సో అందుకని మనం కంపల్సరీ సరి చెయ్యాలి అంతే తప్ప వాళ్ళు వాళ్ళు కూడా డివోటీసు మనకెందుకులే అని కాదు. కాకపోతే ఆ పొజిషన్లో మనం ఉన్నామా లేదా అని, మనం చెప్పగలిగే పొజిషన్లో మనం ఉన్నామా లేదా, మనం చేయకుండా మనం చెప్పుకున్నాం కదా, గురువు గారు ఆనియన్ గార్లిక్ లేకుండా తింటేనే భాగవతం అర్థమైద్ది అనేసి మరి ఇంటికి వచ్చి అదేంటే ఉల్లిపాయలు లేకుండా ఉండే కూర ఏం రుచిగా లేదు అంటే అది మనకు కాదు ఓన్లీ వాళ్ళకి అని అట్లా కాదు. మనం కూడా పాటించి ఆ స్టేజ్లో మనం ఉన్నప్పుడే రెండో వాళ్ళకి చెప్పగలగాలి, అంతేకాని మనం ఆచరించడానికి కాదు ఓన్లీ చెప్పడానికి అని కూడా పనికిరాదనమాట. సో మనకి ఇందులో ఈ ఈ పోర్షన్లో మనం తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎవరిదైనా వైష్ణవుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవ అపరాధం చేయకుండా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. అంటే ఎంత పెద్దటి వాళ్ళకైనా కూడా వైష్ణవ అపరాధం కాల్చి బూడిద చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం అనమాట మనం. విఘ్నాయ శాపం గిరుషా రేవతి సెకండ్ మాతాజీ. ఒకసారి చెప్పండి మాతాజీ. చైతన్య మహాప్రభు చెప్పారు కదా, అది ఆ, ఒక్కసారి చెప్దామని. అది చెప్పండి. చైతన్య మధ్యలీలలో 19.156 శ్లోక ఇది. ఎది వైష్ణవ అపరాధ ఉఠే హాతి మాత ఉపాడే వాచిందే తారస్సుకి అయా పాట. ఎవరన్నా ఈ భక్తులు వైష్ణవుల పట్ల ఏదన్నా వాళ్ళ పట్ల అపరాధం చేస్తే, ఆ ఎటువంటి వైష్ణవులు అంటే మనం భక్తి సాధనలో భక్తిలతా బీజం పెరుగుతున్న ఈ సమయంలో ఈ భౌతిక ప్రపంచంలో మనం తప్పు చేస్తే ఆ వైష్ణవ అపరాధాన్ని ఒక పిచ్చి పట్టిన మదమెక్కిన ఏనుగుతో పోలుస్తారు. ఎందుకంటే మదమెక్కిన ఏనుగుకు ఏం చేస్తున్నానో తెలియదు, అది చెట్లను వేళ్ల సహా పీరికి పడేసేస్తుంది అనమాట, ఇరగొడుతుంది, అంత ధ్వంసం చేస్తుంది అనమాట. ఈ రకంగా చేయడం, అదే రకంగా మనం కూడా ఈ వైష్ణవ అపరాధం చేస్తే ఏ రకంగా అయితే అది వేళ్లతో పిరికేస్తుందో చెట్లను, అదే రకంగా మనం అంటే సాధక భక్తులము ఈ భక్తిలతా బీజాన్ని మనము పైకి లాగేసి అది ఎండేందుకు కారణం అవుతాం అనమాట. అందుకని వైష్ణవ అపరాధం చేయకుండా ఉండేందుకు ప్రతి సాధకుడు చాలా జాగ్రత్త పడాలి అని చైతన్య మహాప్రభు రూపగోస్వామి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ శ్లోక కూడా చదివేయండి మాతాజీ. మాతాజీ మ్యూట్ లో విఘ్నాయ శాపం గిరిశానుగ్రనీర్ నందీశ్వరో రోష కషాయ దూషితః దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చానమోదం సదవాచ్యతాం. మీనింగ్ కనపట్లే. ఓకే. శివుడు శపించబడినాడని తెలుసుకుని నందీశ్వరుడు శివుని ప్రధాన అనుచరులలో ఒకడు తీవ్ర క్రోధితుడయ్యాను. కన్నులు ఎర్రపడగా అతను దక్షుడు మరి అతని పరుషవాకులతో శివుడు శపించినప్పుడు సహించినట్టి సభాసదులకు బ్రాహ్మణులందరినీ శపింప ఉద్యుక్తుడయ్యాను.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఇక్కడ 20 నుంచి 26 శ్లోకాల వరకు కూడా కానీ శివుడు ఏమీ మాట్లాడు క్వైట్ గా ఉంటాడు. కానీ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళకి చాలా కోపం వస్తుందన్నమాట. సో ఇక్కడ అతను ఏం చేశాడు, వాళ్ళ అనుచరులు ఏం చేశారు అనేది మనకి ఆయన ఏ విధంగా వాళ్ళకి శాపం పెట్టాడు, తిరిగి శాపము అనేది 3 శాపాలు ఇస్తాడు. ఆ 3 శాపాలు కూడా మనకి 20 నుంచి 26 వరకు కూడా చూస్తాము. అయితే ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఇచ్చిన శాపం మూలంగానే ఆ బ్రాహ్మణులందరూ ఏవైతే మనకి చెప్పున్నారో ఏవేవి లక్షణాలు వస్తాయి అనేసి వాళ్ళు ఏ విధంగా మారిపోతారు అని చెప్తారో అవన్నీ ఇప్పుడు మనం కలియుగంలో క్లియర్ గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అవి చూద్దాం ఏమేమి శాపం పెట్టాడు అనేది. సో ఇక్కడ శివుడు శపించాడని తెలుసుకొని అప్పుడు ప్రధాన అనుచరులు నందీశ్వరుడు అన్నమాట. అతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎట్లా ఉన్నాయి, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అనమాట. అయిపోయి ఇక ఇక్కడ అక్కడైతే ఏమిటంటే మెయిన్గా ఇప్పుడు ఇన్ని మాటలు అన్నప్పుడు ఒక్కళ్ళైనా కూడా శివుడు అలాంటి వాడు కాదు అనే మాట ఏమీ అనలేదు. మళ్ళీ శాపం ఇస్తున్నప్పుడు అతని శాపం ఇచ్చేంత ఏం చేశాడని అని కూడా ఎదురు తిరిగి ఎవరు అడగలేదు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనకి ఎవరైనా ఒక డివోటీ గురించో ఎవరి గురించైనా చెప్తున్నారు అనుకోండి, అలా ఏం కాదు ఆ మాతాజీ అట్లా కాదు అని మనం అంటాం కదా తిరిగి, మాకు తెలుసు ఆ మాతాజీ ఎంతో మంచిది మీరు అట్లా చెప్తున్నారు కానీ అనేసి. కానీ ఇంకా తాన తందాన అవునవునవునవునవును తాన తందానా కొట్టామనుకోండి అది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు సేమ్ అలాగనమాట. నందీశ్వరుడికి అంత కోపం వస్తూ ఉంది వాళ్ళ మీద. అసలు మా గురువుగా అంటే శివుడిని అలా అంటూ ఉంటే ఈ బ్రాహ్మణులందరూ ఏం చేస్తూ కూర్చున్నారు, అంత శపిస్తా ఉంటే మెదలకుండా అట్లా ఎట్లా ఊరుకున్నారు అనేసి ఆయనకి వాళ్ళందరి మీద కోపం వచ్చిందనమాట. దక్షుడి మీద ఆల్రెడీ కోపం ఉంది, దక్షుడి కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా కోపం వచ్చిందనమాట. మనం చూడండి, ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్ ఎవరైనా మన మీద చెడుగా చెప్తున్నప్పుడు అంతని విన్నాడు అనుకోండి, అది తెలిస్తే మనం ఏమవుతాం, ఫస్ట్ ఎవరి మీద ఫీల్ అవుతాము, అన్న వాళ్ళ మీద ఫ్రెండ్ మీద ఫీల్ అవుతామా? ఎవరి మీద ఫీల్ అవుతాం మనం? ఫ్రెండ్ మీదే, ఫ్రెండ్ పక్క నుండి నువ్వేం చేస్తున్నావు ఏం అని. చేస్తున్నావు, అలాగెలా విన్నావు నువ్వు అనేసి అంటే అన్నాడు ఏమనం మనం, కానీ పక్కోండి సేమ్ అదే తంత అనమాట. ఇక్కడ నందీశ్వరుడికి కూడా ఆ పక్కన మీరు ఉండి ఏం చేస్తున్నారు అనేసి కోపం వచ్చిందనమాట. సో ఇక్కడ అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ ఎప్పుడు కూడా మనం చాలా సార్లు చూస్తాం ఈ శైవులకను వైష్ణవులకి ఎప్పుడు కూడా, శైవులు అంటే శివుని పూజించే వాళ్ళు అనమాట, ఈ వైష్ణవులు అంటే విష్ణువుని పూజించేవాళ్ళు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఎప్పుడు వైరం ఉంటుంది. ఎందుకంటే ఎవరు చూస్తే మా గొప్ప అంటే మాది గొప్ప అనుకుంటూ ఉంటారు అనమాట. సో అది అది ఇక్కడ కూడా మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని అక్కడ ఏంటంటే దక్షుడు శివుడు ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా వాదించుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా వినోదం చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారనమాట. అందుకని అతనికి కోపం వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఇతనికి కోపం రావడం కరెక్టా? నందీశ్వరుడు కోపం రావడం కరెక్టా తప్పంటారా? కరెక్టే శివుడే కదా మాతాజీ, ఉన్నప్పుడు తను కరెక్ట్. ఊరుకుంటుందేమో, తప్పేమో కోపం రావడం. మాతాజీ కరెక్టే కదా మాతాజీ, ఆయన యొక్క గొప్పతనం కరెక్ట్ వాళ్ళకి మాతాజీ. తెలుసు కదా, ఉమ్. అందుకని వాళ్ళకి కోపం వచ్చింది. ఇది ఎప్పుడైనా మన భక్తుల గొప్పతనం తెలిసి మీరే అన్నారు కదా మాతాజీ, వాళ్ళు అంటూ ఉంటే మనం అలా కాదంటాం, అలాగే వాళ్ళకి కోపం వాళ్ళ వచ్చింది. గురువు గారు కాబట్టి గురువు గారిని అన్నారు కాబట్టి కోపం వచ్చింది. సో ఒక విధంగా చూస్తే అది. కరెక్ట్. మరి ఇంకో వైపు చూస్తే అక్కడ గురువు గారు ఎలా ఉన్నారు, కామ్ గా క్వైట్ గా. ప్రపాదులు వారు రాస్తున్నారు చూడండి ఇక్కడ, పరమశివుని ఉన్నత స్థితిని వారు ఎరగరు. ఓకే వాళ్ళకు అందుకని నందీశ్వరుడు కోపం వచ్చింది. ఓకే, కానీ శివుడి ఉదాహరణను అతడు అనుసరించలేదు. ఓకే, గురువు గారు ఆయన ఉండి శివుడు ఏం చేస్తున్నాడు, ఏమీ కోపం లేదు, ఓర్పుగా వహించి ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నాడు. కానీ నందీశ్వరుడు మాత్రం అక్కడ కోపం వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది ఒక రకంగా చూస్తే ఉచితమే, ఒక రకంగా చూస్తే అక్కడ వాళ్ళ అంటే కోపం రావడం ఒక ఎత్తు, కానీ శాపం ఇచ్చేంత కోపం రావడం అది మెయిన్ అన్నమాట. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము, ఇప్పుడు ఎవరైనా మన మన వైష్ణవుల గురించి మన గురువుల గురించి ఎవరైనా చెడుగా చెప్తుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అది అనుకున్నాం, అంతే కదా. కానీ ఇక్కడ ఈయనకేంటి, శపించే అంత కోపం వచ్చింది చూడండి. అదే మామూలుగా కోపం రావడం ఉచితము, బట్ శపించే అంత కోపం రావడం అనేది అంత ఉచితం కాదనమాట. అది రెండు ఉంది, అర్థమైందా మీకు?
చిన్నది తేడా. అంటే అది కూడా అక్కడ ఎస్ మాతాజీ. దక్షిణుడు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బ్రాహ్మణులందరూ చూస్తూ ఉన్నారని వాళ్ళని కూడా శపించేశారు కదా, అది ఇంకా ఎక్కువ అదే ఏదో మాతాజీ, అది కోపం రావడము వేరు, ఆ కోపంలో మనము శపించడం చేసింది చూసాంరా. ఇప్పుడు మనం ఎవరు శృంగిది పరీక్షిత్ మహారాజ్ ఇందా కనకవల్లి మాతాజీ చెప్పినట్టు, అక్కడ ఆ పిల్లవాడు ఎంత 5 సంవత్సరాల పిల్లవాడు, వాడికి ఏం వచ్చని వాడు శపించాడు. నిజంగా ఒక అంత బ్రాహ్మణ్ చిన్న పిల్లవాడికి అంత పవర్ ఉంటుందా అంత మాతాజీ? అది అంటే ఒక లీల, అది మనకి తెలుసు. బట్ మామూలుగా చూసుకుంటే ఎవరికైనా అదేంటి 5 సంవత్సరాల పిల్లవాడు, అది కూడా బ్రాహ్మణ పిల్లవాడు, అంత చిన్న పిల్లవాడే ఎలా శాపం పెట్టేస్తాడు కదా. సో ఈ విధంగా ఏంటి అంటే అక్కడ ఏంటంటే ఆ కోపం రావడం కరెక్ట్, వాళ్ళ గురువు గారిని అన్నారు అది ఉన్నారు కాబట్టి కోపం రావడం కరెక్ట్. బట్ శపించే అంత కోపం వచ్చింది కదా, అది ఇక్కడ ఉచితం కాదు అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఇంకా అక్కడ ఏంటంటే శాపాలు ప్రతి శాపాలు అన్నమాట. సో ఇక్కడ అక్కడ దక్షుడు ఇచ్చి వెళ్ళాడు, ఇక్కడ మళ్ళీ నందీశ్వరుడు ఇస్తాడు, మళ్ళీ తర్వాత భృగు మహర్షి ఇస్తాడు. సో అలాగేంటంటే అటు ఇటు అటు ఇటు శాపాలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, వేరు మాటల్లో చెప్పవలనన్నచో భౌతిక రంగం ఎంత అనిశ్చితమనగా దక్షుడు, నందీశ్వరుడు, పలువురు బ్రాహ్మణులు వంటి వారు కూడా క్రోధ వాతావరణంచే ప్రభావితులైరి. సో మనం భగవద్గీత చదువుకుంటున్నాం, భాగవతం చదువుకుంటున్నాము, మనం ఇంకా పోస్ట్ 16 చాంటింగ్ చేసుకుంటున్నాము, ఇంకా అసలు మనకి కోపం రాదు అని అనుకోవడానికే లేదు. కోపం అనేది ఎప్పుడైనా ఏ క్షణమైనా వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. అందుకే మనకి యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. మొన్న కూడా చెప్పుకున్నాం మనం, పెద్ద పెద్ద వాళ్ళు కూడా గౌరాంగ్ దర్శన్ ప్రభు, గౌరాంగ్ ప్రభు వీళ్ళంతా కూడా ఎంబిటీలోను వీళ్ళన్నిటిలో కూడా అన్ని కాలేజెస్ లో వెళ్ళి పెడితే ఎంతో మంది ప్రొఫెసర్స్ తో సహా వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే అది ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు. అందువల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఇందులో మెయిన్ గా తెలుసుకుంటుంది అనమాట. మెయిన్ కోపం వచ్చినప్పుడు తొందరగా మనం మాట జారుతూ ఉంటాము, పనులు కూడా పిచ్చిగా చేస్తాము. అది కూడా కొంచెం శాంతంగా ఉండి వెంటనే ఏ మాట మాట్లాడకుండా మనం ఏంటారు రియాక్షన్ రాకుండా ఉండడం బెస్ట్ అనేది ఈ సందర్భంలో మనకి చిన్న ద్వారా తెలుసుకుంటాం యాడ్ అన్నమాట. చేద్దాం అనుకుంటున్నా. ఆ, చెప్పండి మేడం. అదే మన గౌరంగ దర్శన ప్రభు అన్నావు కదా, గౌరంగ దర్శన ప్రభు ఏం కామెంట్ చేశారంటే, ఆ తన రసరాణి మాతాజీ అన్నట్టు తర్వాత భృగు మహర్షి కూడా శాపం పెడతారు. అంటే ఈ ప్రతిశాపాలు ఇవన్నీ శివుడు మటుకు అవి ఏం పట్టించకుండా వాటి దూరంగా వెళ్ళిపోతారు అదే చెప్పి, ఇదే మళ్ళీ మన శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో చూస్తే ఆ బ్రాహ్మణుడి మెళ్ళలో చచ్చిన పాము వేసిందని తెలిస్తే అతను ఎవరు ఏంటి ఏమి తెలియకుండా ఈ శృంగి ఆవేశంతో శాపం పెడతాడు. కానీ పరీక్షిత్ మహారాజు మళ్ళా ప్రతిశాపం పెట్టలేదు. ఆయన ఏం చేశారు, మళ్ళా ఇంకొక బ్రాహ్మణ కుమారుడైన శుకదేవ మహర్షి ఆశ్రయించి ఆయన ద్వారా భగవత్ విషయాలు తెలుసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయారు. సో అదే అనమాట, అంటే ఒక వైష్ణవుడికి ఉండాల్సిన సహనము లేదా బ్రాహ్మణుల ఆ కోపాన్ని మనం తట్టుకొని ప్రజోప కార్యాలు చేయడానికి ఉండాల్సిన కెపాసిటీ ఆ రకంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అక్కడ శుకదేవ్ గోస్వామిని శృంగిని పోల్చి చెప్పారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 21st శ్లోకం. ఏ మత్యముద్దిశ్య భగవత్యా ద్రుహ్యత్యగ్నః పృథగ్దృష్టి తత్వతో విముఖో భవేత్. మాతాజీ నేను చదువుతాను. చదవండి నాగచంద్ర. ఏతాన్మృత్యుముద్దిశ్య భగవచ్చ దృహ్యత్యగ్నః ప్రదృష్టిస్తత్వతో విముఖో భవేత్. పృథగ్దృష్టి సత్వతో విముఖో భవేత్. దక్షుని పరమశ్రేష్ఠునిగా అంగీకరించి అసూయ కారణమున శివుని నిర్లక్ష్యపరిచడి వాడు మందబుద్ధియే. ద్వంద్వ దృష్టి కలిగిన కారణమున అట్టివాడు దివ్య జ్ఞాన విహీనుడగు కాక. హరే హరే కృష్ణ. సో ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడు, వాళ్ళు మొత్తం కూడా
దివ్య జ్ఞానం అంటే వాళ్ళకి ఆల్రెడీ మనకు తెలుసు, బ్రాహ్మణులు అనే వాళ్ళకి వాళ్ళు వేదాలు చదువుకుంటారు, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. మనం అన్ని రకరకాల మనం వాళ్ళకి లక్షణాలు చదువుకున్నాం కదా, శుభ్రంగా ఉండాలి, ఇంకా అన్ని చాలా ఉన్నాయి, వాళ్ళకి సహనం ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఆ మెయిన్ గా వాళ్ళకు ఒక క్వాలిటీ ఏంటంటే జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది, అది కూడా దివ్య జ్ఞానం అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, దివ్య జ్ఞానం అంతా పోవుగాక అని చెప్పేసి శాపం పెట్టాడు అనమాట. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కలియుగంలో బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళందరికీ ఎవరికైనా అసలు దివ్య జ్ఞానం అంటే ఏంటి, నార్మల్ జ్ఞానం అంటే ఏంటి, ఫస్ట్ అది చెప్పండి నాకు. హరే కృష్ణ. మాతాజీ నాకు తెలిసి చెప్తాను మాతాజీ. జ్ఞానం అంటే ఏదైతే చదువుతామో దాన్ని అంతవరకే తెలుసుకోవడం మాతాజీ. కానీ దివ్య జ్ఞానం అంటే తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేది దివ్య జ్ఞానం అని నేను అనుకుంటున్నాను మాతాజీ. కాదు కాదు, కాదా? దివ్య జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనుకుంటున్నాను. కరెక్ట్ మాతాజీ. జ్ఞానం అంటే ఏదైతే జనరల్ నాలెడ్జ్. భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్తుందో ఆ ఉపయోగపడేదాన్ని దివ్య, అది రవిశక్తి మాతాజీ. జ్ఞానం అది విజ్ఞానం మాతాజీ, మనం ఆచరించి చేస్తాము, అది విజ్ఞానం అవుతుంది. సారీ మాతాజీ, రియల్లీ నాకు అర్థమైంది. నేను అదే అనుకున్నాను. సారీ మాతాజీ, అర్థమైంది. రియల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను మాతాజీ. అది విజ్ఞానం. ఓకే, దివ్య జ్ఞానం అంటే ఏంటి అంటే ఈ జ్ఞానం ఏంటంటే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళేది అనమాట. అంటే మనం అది పాటించి మనం అంటే ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేది దివ్య జ్ఞానం అనమాట. మామూలు ఈ పుస్తకాలన్నీ చదువుతూ వచ్చేది జ్ఞానం అనమాట. ఓకే, అదే మనం చేస్తూ ఆచరిస్తూ ఉంటే అది విజ్ఞానం అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఇక్కడ మనకి సో మొదటి శాపం ఏంటి, వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క జ్ఞానం అనేది, దివ్య జ్ఞానం అనేది లేకుండా ఎప్పుడు కూడా దేహాత్మ భావన అనమాట. అంటే ఆత్మ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కాకుండా వాళ్ళు దేహాత్మ భావనలో ఉంటారు ఎప్పుడు అని చెప్పేసి ఆయన శపించాడు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా తత్వం అనేది, భగవంతుడి యొక్క తత్వం మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారు, అక్కడ బ్రాహ్మణులందరూ కూడా దక్షుడు శపిస్తూ ఉంటే హాయిగా ఆనందంగా చూస్తూ ఉన్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. కాబట్టి అందుకని మీకు ఉన్న జ్ఞానం, దివ్య జ్ఞానం అంతా పోగాక అని చెప్పేసి ఆయన శాపం పెట్టాడు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, దక్షుడు ఏ విధంగా అయితే దేహం పట్ల అంటే ఆత్మకు సంబంధించింది కాకుండా అన్యమైంది అనమాట, కొడుకుల మీద, కళ్ళల మీద, ఇంటి మీద, వాటి మీద ఆసక్తులై ఉంటారో, అలాగేంటంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది లేకుండా భౌతిక సంబంధించిన జ్ఞానమే ఉండాలి ఉంటుంది అనేసి ఆయన శాపం పెట్టాడనమాట. సో అందుకే వాళ్ళు చూడండి, భగవంతుడు వచ్చి మంచినీళ్ళు అడిగినా కూడా బ్రాహ్మణులు 10వ క్యాంటోలో మనం చూస్తాం కదా, వాళ్ళు మంచినీళ్ళు వాళ్ళు ఇస్తారా ఫుడ్ ఇవ్వమని అడిగితే గోపలో ఇవ్వరు చేశాడు మాతాజీ. కదా, ఎవ్వరు. ఎందుకంటే వాళ్ళు మాతాజీ బ్రాహ్మణులు అయ్యుండి కూడా వాళ్ళకి జ్ఞానం లేదనమాట, అసలు జ్ఞానం లేదు. జ్ఞానం లేదు అని చెప్పము, అసలు జ్ఞానం, దివ్య జ్ఞానం లేదనమాట. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం కర్మతంత్రం వితనుతే వేదవాత విపన్నదీహి. చదవండి మాతాజీ, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి ప్రణామాలు. చదవండి చదవండి. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్యసు సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీః. దేనియందు మనుజుడు భౌతిక సుఖము పట్ల ఆకర్షితుడై దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతము అనురక్తుడగును, అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధినంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయును. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏంటంటే దివ్య జ్ఞానం పోవడమే కాకుండా ఇంకోటి ఏంటి అంటే, మనకి చూడండి వేదాల్లో కూడా ఎక్కువగా మనకి ఈ మన కర్మకాండకు సంబంధించినవి, నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది, నీకు ఇట్లా అయితే అది వస్తుంది ఉంటుంది కదా. సో వాటి పట్ల వాళ్ళు ఎక్కువగా ఆకర్షితుతారు. అంటే స్వర్గలోకాలకి వెళ్ళాలి, ఈ విధంగా వీటికి మనకి సుఖం పొందాలి, దీనికి కావాలి అనేసి వాళ్ళకి ఆ భౌతికానికి సుఖంగా ఎట్లా ఉంటుందో వాటి వైపు వాళ్ళు ఆకర్షితులైపోతారనమాట. అయిపోయి ఇంకా వేదాలకి బయట ఉన్న వాటి మీదే
ఎక్కువగా వేదాల కన్నా కూడా వేదాక బాహ్య వివరణకు సైతం, అంటే ఏదైతే కర్మకాండ అసలైంది కాకుండా వేదాలు దేనికోసం ఉంది, భగవంతుని చేరడానికి. కానీ దాంట్లో కొన్ని కర్మకాండకు సంబంధించినవి ఉంటాయి, జ్ఞానకాండకు సంబంధించినవి ఉంటాయి, అవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ కర్మకాండకు సంబంధించిన వాటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. చూపిస్తూ ఏమవుతుంది, గృహస్థ జీవనాన్ని కూడా మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఏ విధంగా అయితే మనం గృహస్థ జీవనం నడుపుకోవచ్చో మనకి ఎంతో మంది భక్తినాథ్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఎంతో మంది మనకి చేసి చూపించున్నారనమాట. కాకుండా అలా కాకుండా కపట ధర్మయుత గృహస్థ జీవనం అనమాట. అంటే వాళ్ళు ఓన్లీ ఆ జీవనం ఎందుకు అంటే ఆ ఎంజాయ్ చేయడానికి, అంటే ఓన్లీ వాళ్ళకి కామ్య కర్మలే సర్వస్వం అనమాట. ఇంకా దానికి మించి వాళ్ళు భగవంతుడికి సంబంధించిన పని చేయడం కానీ ఇంకా ఏమీ కూడా ఇష్టపడరు అనమాట. మనకి సెకండ్ క్యాంటోలో 40 42-43 శ్లోక ఉంటుందన్నమాట. మీకు గుర్తుంటే కనుక దాంట్లో వీళ్ళు ఎలా ఉంటారు కర్మకాండకి సంబంధించిన వాళ్ళు అని ఒక శ్లోక వస్తుంది. యామి మాం పుష్పితాం వాచం ప్రవద్యంత విపిషిత వేదవాదరతా పార్థ నాణ్యదస్తి వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. సో వాళ్ళు ఎలా ఉంటారు అంటే అల్పజ్ఞులు సర్వాది లోకములను ఉత్తమ జన్మమునకు అధికారమునకు పొందుటకు వివిధమైన సకామ కర్మలను ఉపదేశించు వేదమునందలి మృదు మధురమైన వాక్యములచే ఆకర్షింపబడును. సో వాళ్ళకి ఎప్పటికి ఎంతసేపటికి ఏంటి, ఒక పదవి కోసము, లేకపోతే స్వర్గలోకాలకు వెళ్ళడము, లేకపోతే ఉన్నతమైన జన్మ రావాలను, వాటికి సంబంధించిన కర్మలు ఏందే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటారనమాట. సో అవేంటంటే మనకి ఏం, వేదవాదరత అంటే వేదాలకి కొన్ని చోట్ల ఇవి రాసి ఉంటాయి అనమాట. సో వాటి మీదే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారనమాట. ఉండి ఏం చేస్తారు, ఇంద్రియ తృప్తికి సంపన్నమైన జీవితమును కోరువారు ఒకటచే వారు దీనికంటే వేరేదు లేదని చెప్పుదురు. సో ఇంకా వేదాల్లో ఉందే ఇది, మేము వేదాల్లో ఉన్నదే చేస్తున్నాము అని చెప్పడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతారనమాట. సో అదే మనకి ఇక్కడ ప్రపాదుల వారు కూడా ఈ భగవద్గీత శ్లోక అని చెప్పి వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి హాయిగా ఉన్నత లోకము, లేకపోతే ఉన్నతమైన జన్మము, లేకపోతే అధికారం రావడము. సో ఈ మూడిటి మీదే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటారు. సో దానికోసం సరిపడా అంటే చిన్న యజ్ఞాలు లాంటి ఎలాంటి అయినా కూడా చేస్తారండి. మనకు చెప్తూ ఉంటారు కదా, మనకి పుణ్యం వస్తుంది అని కొన్ని పనులు చేస్తే, ఇది చేస్తే అదే అనేసి. సో ఆ విధంగా వాళ్ళు వాటికే ఇష్టంగా చూపిస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట ప్రపాదుల వారు. సో మనం ఏం చేయాలి, మనం ఏంటంటే ఇలాంటి వాటి మనము కర్మకాండ కామ్య కర్మలు కాకుండా అకామ కర్మలు చేస్తూ ఉండాలి. అకామ కర్మలు అనేవి ఎలా అంటే భగవంతుని సెంటర్లో పెట్టుకొని మనం పనులన్నీ చేయాలన్నమాట. సో ఇవాళ ఇందాక చెప్పాను కదా నేను మీకు, ఇవాళ లేడీస్ క్లాసు మాది హిందీ వాళ్ళది లేడీస్ క్లాస్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కిట్టి పాటలాగా అందరి తలా ఒక డిష్ వండుకొస్తారు. సో వండుకొని పార్టీ లాగా చేసుకుంటారనమాట. సో ఇవాళ అట్లా చేసుకుందాం మాతాజీ అన్నారు. ఓకే అన్నాను. తర్వాత నాకే అనిపించింది ఎందుకు అట్లాగా, ఇప్పుడు ఎలాగూ ఆ ఆ, జగన్నాథ్ అందరూ ఉన్నారు కదా, సరే అయితే చెప్పని బొక్ పెట్టుకుందాం ఓకేనా అంటే వాళ్ళు ఓకే అని. సో ఎంత ఇంట్రెస్ట్ గా వాళ్ళే రకరకాల అన్ని వండుకొచ్చారు, కొన్ని ఏం చేశాను. సో మళ్ళీ అందరు డైటీస్ తెచ్చుకున్నారు. లడ్డు గోపాల్ నార్త్ వాళ్ళు కదా, ఆటోమేటిక్ వాళ్ళకి లడ్డు గోపాల్ ఉంటాడు. సో వాళ్ళందరూ లడ్డు గోపాల్ తీసుకొచ్చారు. సో మళ్ళీ ఇంకా సరే వాళ్ళందరి అంత ఉత్సాహంగా వచ్చి అంత ఉత్సాహంగా టక 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 డెకరేషన్ వాళ్ళే గబగబా అన్ని సెటప్ వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. సో నాకు చాలా నచ్చింది, బాగుంది. సో వాళ్ళు పార్టీ ఆడుకుందాము అవి ఇవి అనుకున్నారు, 1 minute గేమ్స్ ఆడదాము అని. అవన్నీ పోయాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సర్దేశారు, ఆఫర్ చేశారు. వాళ్ళ ఉత్సాహం చూసిన తర్వాత నాకే అనిపించింది, సరే ఇప్పుడు చందనయాత్ర టైం కదా, మనం చేస్తున్నాం కదా, సో ఓకే చందనయాత్ర చేసుకుందాం అంటే ఓకే మాతాజీ అన్నారు. సరే తర్వాత పువ్వులు ఉన్నాయి, సరే పుష్పాభిషేకం చేసుకుందాం అంటే ఓకే మాతాజీ అన్నారు. సో అంతా చేసి మళ్ళీ తినేసి మళ్ళీ సర్దేసి ఇల్లంతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళేంటి అదే అన్నారు, మాతాజీ విడిగా పార్టీ చేసుకొని ఆడుకొని ఉంటే నువ్వు గెలిచావు నేను గెలిచావు ఇవి ఉండేది ఎంత బాగుందో మాతాజీ అనేసి. సో ఏంటంటే ఇక్కడ మనము ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించి అది పార్టీయే, పార్టీలాగే చేసుకున్నాం, బట్ కానీ భగవంతుడిని పెట్టుకొని చేసుకునేటప్పటికి అదేమైంది, ఆ సకామ కాస్త అకామ కర్మ అయిందనమాట. సో అది చెప్పడానికి ఇదంతా చెప్పాను. సో మీకు ఇప్పుడు అది నేను ఒకసారి చూపిస్తాను, అందరి డైటీస్ ఇక్కడే ఉంచమని చెప్పాను మీ అందరికీ ఒకసారి ఆ చూపిద్దాము అని చెప్పేసి. ఓకే నేను ఈ రోజు ఇక్కడితో ఎండ్ చేస్తాను మాతాజీ. 23వ శ్లోకం నుంచి రేపు చెప్తాను. హరే కృష్ణ.
మేబీ మధ్యలో ఒక్కసారి నెట్ పోవచ్చు. నేను ఒకసారి రికార్డింగ్ ఆపుదాం మాధురి. అయ్యో మా జగన్నాథుని మిస్ అయ్యాడే అవును శ్రావణి. మాతాజీ, నేను చాలా సార్లు అనుకున్నాను. యా జగ్గయ్య. హలో ఇక్కడ వీళ్ళు జగన్నాథుని నార్త్ వాళ్ళు కదా సుభద్ర. మాతాజీ, వీళ్ళందరికి చాలా ఉన్నారు లడ్డు గోపాల్. ఆ, చాయ్ చూద్దాం మళ్ళీ స్నానయాత్ర ఇప్పుడు కలుసుకోవచ్చు. కలుసుకుందాం మాతాజీ. 78 వెరైటీస్ ఎంతో వచ్చాయి మాతాజీ. అబ్బా చెప్పన్ భోగన్ మొదలెట్టాం కానీ ఇంకా వాళ్ళందరి తలా కొన్నట్లు అట్లా తెచ్చి. ఆయన అట్లే చేయించుకుంటారు. ఎన్ని మా అవును ప్రసాదాలు? మాతాజీ, 78 వెరైటీస్ వచ్చాయి. 78 వెరైటీస్. మాతాజీ ఆ రామ్ లక్ష్మణ్ జీ కూడా బాగున్నారు కదా. అవును. ఇది ఎక్కడ మాతాజీ? మీ ఇంట్లోనేనా? మా ఇంట్లోనే మాతాజీ. మార్నింగ్ హిందీ వాళ్ళ క్లాస్ అవుతుంది మాతాజీ రోజు సోమవారం. వాళ్ళు ఏంటంటే ఆ ఎవ్రీ క్లాస్ అయినాక చాప్టర్ మాతాజీ. ఆ క్లాస్ అయ్యాక ఇలా చేశారా? లేదు మాతాజీ, ఆ క్లాస్లో ఏంటంటే భగవద్గీతలో ఒక చాప్టర్ అయిపోయినాక చిన్న కిట్టి పార్టీ లాంటి అందరు తలా ఒక వెరైటీ తీసుకొస్తారు, ప్రసాదం చేసుకొని తింటాం అనమాట. సో ఈ రోజు కొంచెం చెప్పని భోగ్ చేద్దామని చెప్పేసి పెట్టాను అనమాట. డెకరేషన్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా మాతాజీ, అంత 11కి మొదలెట్టి 11:30 కల్లా మళ్ళీ అంత డెకరేషన్ అంతా అయిపోయింది. మాతాజీ దూరంగా పెట్టరా? అయినా స్క్రీన్ బాగుంది. షాట్ మాతాజీ బాగుంది, చాలా అంత బాగుంది. స్పీడ్ గా చేసినా బాగుంది. కొంచెం దూరంగా పెట్టరా మాతాజీ, ఇట్లా స్క్రీన్ షాట్ చేస్తే చాలా బాగుంది. దీంతో ఎలా చూపించాలని